హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఎస్ ప్రైజ్ అనే కంపెనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా ఈ ఎస్ ప్రైజ్ యొక్క పేరెంట్ కంపెనీ వచ్చేసి ఎస్ ప్రైజ్ సోషల్ కామర్స్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ వచ్చేసి 2019లో ఫౌండ్ అవ్వడం జరిగింది అండ్ 2021లో వీళ్ళ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు అండ్ ఫైనల్గా 2024కి అప్డేట్ చేసి ఇప్పుడు కంపెనీ వచ్చేసి మనకి కాస్మెటిక్స్, హెల్త్ సప్లిమెంట్స్, గ్రోసరీ ఐటమ్స్ వీటిలో డీల్ చేయడం జరుగుతుంది. అలాగే కంపెనీ ఫ్యాషన్ అలాగే హోమ్ అండ్ లివింగ్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో సేల్ చేస్తుంది. కంపెనీ యొక్క అడ్రస్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ రిజిస్టర్డ్ ఆఫీసు అలాగే కార్పొరేట్ ఆఫీసు రెండు అడ్రస్లు అయితే ప్రొవైడ్ చేశారు. సో మేనేజ్మెంట్ గురించి చూసుకున్నట్లయితే సిఎండి వచ్చేసి మిస్టర్ నౌషద్ అలాం అండి. సో ఈయన ఈ కంపెనీని ఫౌండ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళకి లీగల్ కన్సల్టెంట్ కూడా ఉన్నారు. లీగల్ డాక్యుమెంట్స్ అనేవి చూసుకుంటే పాన్, జిఎస్టీ, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ట్యాన్ ఇట్లాంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో వీళ్ళు వచ్చేసి జిఎస్టీ అలాగే టీడీఎస్ రిటర్న్స్ టైంకి ఫైల్ చేస్తారని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ వీళ్ళు చూసుకుంటే నెంబర్ 1 కన్జ్యూమర్ అవ్వాలని చెప్పేసి వీళ్ళ విజన్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే 1 మిలియన్ ప్లస్ ఇండిపెండెంట్ డైరెక్ట్ సెల్లర్స్కి వీళ్ళ ప్లాన్ అనేది రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎర్నింగ్ సోర్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మిషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అనేది మీరు చూసినట్లయితే వీళ్ళ దగ్గర వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీమ్ అయితే ఉందండి. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ అలాగే అఫోర్డబుల్ ప్రైజింగ్తో రావడం జరుగుతుంది. సో సెల్ఫ్ ట్రేడ్ మార్క్తో వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళు వచ్చేసి 17+ కొరియర్ పార్ట్నర్స్తో టైఅప్ అవ్వడం జరిగింది. ఆల్ ఇండియా ఫాస్ట్ అండ్ ఫ్రీ డెలివరీ అయితే వీళ్ళు చేస్తున్నారు విత్ ఫ్రీ ఎక్స్చేంజ్ పాలసీ. సో 0 టాలరెన్స్ పాలసీ అయితే ఉంటుందండి. ఐడి ఎడిటింగ్ కానివ్వండి, టర్మినేషన్ కానివ్వండి, ఇట్లాంటివి అనేటివి కూడా ఏవి అయితే ఉండవు. అండ్ వీళ్ళు వచ్చేసి డైలీ క్లోజింగ్ అండ్ డైలీ పేఅవుట్ అయితే పెట్టారు. సో ఆటోమేటికల్లీ మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి చూసుకుంటే మనకి షీలాజిత్ అయితే ఇస్తున్నారండి. ప్రొడక్ట్ మనకి ప్రైస్ వచ్చేసి 1599 రూపీస్ మాత్రమే. సో దానికి మనకి షీలాజిత్ ప్రోడక్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ బిజినెస్ వాల్యూమ్ చూసుకుంటే 1000 అయితే రావడం జరుగుతుంది. సో 100% క్వాలిటీతో శీలాజిత్ అయితే రావడం జరుగుతుంది. బెనిఫిట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీ పర్ఫార్మెన్స్ కానీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో ఇమ్యూనిటీని కానివ్వండి, లేకపోతే మీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గిస్తుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇన్సెంటివ్ ప్లాన్ అయితే చూసుకున్నట్లయితే మనకి 2 లెగ్ జనరేషన్ ఇన్సెంటివ్ ప్లాన్ అయితే ఉంటుంది. 100% బీవీ అనేది పర్ డేకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. డైలీ క్లోజింగ్ అండ్ డైలీ పేఅవుట్, 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జ్ డిడక్షన్ అయితే ఉంటుంది. సో వీళ్ళ దగ్గర వచ్చేసి 100% స్టేబుల్ లైఫ్ లాంగ్ పేఅవుట్ క్యాలిక్యులేషన్స్ అయితే అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సేల్స్ మ్యాచింగ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకి ఒక మ్యాచింగ్కి 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంపెనీ ఏం చెప్తుందంటే 50% ఆఫ్ ద బీవీ టర్న్ ఓవర్, అంటే కంపెనీలో జరిగే టర్న్ ఓవర్ నుంచి 50% జరిగే బీవీని అప్పుడు ఎన్నైతే మ్యాచింగ్ చేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మ్యాచింగ్కి 500 నుంచి 1000 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. సో ఈ మధ్యలో ఎంతైనా సరే అమౌంట్ రావచ్చు. అండ్ క్యాపింగ్ పర్ డేకి 2000 రూపీస్ మ్యాక్సిమం అండి. సో ఇక్కడ క్యాపింగ్ వచ్చేసి 2 సెషన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 12 AM నుంచి 2 PM వరకు, నెక్స్ట్ క్లోజింగ్ వచ్చేసి 2 PM నుంచి 12 AM వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేల్స్ మ్యాచింగ్ వాల్యూ అనేది మీకు ఎలా వస్తుంది అమౌంట్ అనేది చూసుకున్నట్లయితే మనకి కంపెనీలో జరిగే టర్న్ ఓవర్ నుంచి 50% ఆఫ్ బీవీ డివైడ్ బై ఎంతమంది యూజర్స్ అనేటి వాళ్ళు అంటే ఎలిజిబుల్ అయ్యారు మ్యాచింగ్స్ అనేటివి చేసి. సో ఈ ఫార్ములా ప్రకారం కంపెనీ అనేది అమౌంట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక ఫ్లో చార్ట్, అంటే మీరు ఒకవేళ అజ్యూమ్ చేసుకుంటే సో పర్ డే మీరు 1500 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటున్నారంటే మంత్లీ వచ్చేసి 45,000 పర్ మంత్ అయితే తీసుకోవచ్చండి. అదే ఒకవేళ మీరు 3 ఐడీస్ అనేటివి వేసుకొని వర్క్ చేశారంటే కనుక 1 మంత్కి 1,35,000 రూపీస్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో పర్ ఇయర్కి చూసుకుంటే 16,20,000 రూపీస్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్స్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. సో ఇది ఎలా ఇస్తున్నారంటే మన డైరెక్ట్ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
కేవలం మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా ఎంతైతే అమౌంట్ ఎర్న్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చిన అమౌంట్ 100% మనకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఫర్ సపోజ్ 3 మెంబర్స్ని డైరెక్ట్ జాయినింగ్ చేశారనుకోండి, ఆ 3 మెంబర్స్ పర్ డే 1500 వాళ్ళు డైరెక్ట్గా మ్యాచింగ్ అనేది చేసి ఎర్న్ చేశారంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మీకు కూడా రావడం జరుగుతుంది. సో అలాగా ఈ స్పాన్సర్స్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి సింగిల్ లెగ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ కూడా ఉందండి. సో సింగిల్ లెగ్లో కూడా ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫర్ సపోజ్ మీకు ఒక 100 యాక్టివ్ డైరెక్ట్స్ ఉన్నారంటే 1 ఇయర్లో ఒక్కొక్కరికి 1500 సేల్స్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది డైలీ వస్తుంది. సో 100 మెంబర్స్కి డైలీ 1500 వస్తుందంటే 1,50,000 రూపీస్ పర్ డే వస్తుంది. సో వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందో మీకు అంతే ఇస్తారు కాబట్టి మీకు ఇక్కడ పర్ డే 1.5 lakhs అయితే రావడం జరుగుతుంది. అది మీరు 30 డేస్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్గా 45 lakh పర్ మంత్ అయితే టోటల్ అమౌంట్ వస్తుందండి. నెక్స్ట్ రీపర్చేస్ కనుక మీరు చూసుకున్నట్లయితే రీపర్చేస్లో మీకు ప్రోడక్ట్ అనేది డిస్కౌంట్ ప్రైస్లో 999కి మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ దీనికి బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి 500 రూపీస్. సో ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి ఎంఆర్పి మీద అప్ టు 40% డిస్కౌంట్లు అయితే రావడం జరుగుతుంది. రీపర్చేజ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ 50 రూపీస్ అయితే వస్తుంది. అలాగే సెల్ఫ్ రీపర్చేజ్ ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ రికగ్నిషన్ అండ్ అలాగే రీపర్చేజ్ అయితే ఉంది. సో 10 పాయింట్స్ మ్యాచింగ్ అయితే సిల్వర్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఎస్ ప్రైజ్ యొక్క వెల్కమ్ కిట్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ పాయింట్స్ మ్యాచింగ్ అంటే ఏంటంటే మనకి పేర్ మ్యాచింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 100 పాయింట్స్ మ్యాచింగ్ అయితే గోల్డ్కి ఎలిజిబుల్ అవుతాము. అండ్ నేషనల్ టూర్ అయితే మనకి ఇక్కడ రివార్డ్గా ఉంటుంది. 500 పాయింట్స్ మ్యాచింగ్ అయితే పేర్లు, ఇక్కడ ఇంటర్నేషనల్ టూర్ ఉంటుంది. సో ఇట్లాగా మనకి ఇక్కడ పాయింట్స్ మ్యాచింగ్ జరిగినట్లు ఆ ర్యాంక్కి ఎలిజిబుల్ అయ్యి మనకి ఇక్కడ రివార్డ్స్ చూసుకున్నట్లయితే 70,000, 1,80,000, 4.5 lakhs. సో ఇట్లాగా మనకి రివార్డ్స్ అనేటివి ఉంటాయండి. సో ఓవరాల్గా ప్లాన్ అయితే ఇది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే కమిషన్ అనేది మన యొక్క టీమ్ సేల్స్ మీద రావడం జరుగుతుందండి, పర్సనల్ అలాగే టీమ్ సేల్స్ మీద. సో కంపెనీ వచ్చేసి మొత్తం రైట్స్ అన్నీ కూడా రిజర్వ్ చేసుకుంది. ప్లాన్లో క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, ఏదన్నా ఫ్యూచర్లో చేంజ్ చేయాలన్నా సరే కంపెనీ అనేది చేస్తుంది. అండ్ సక్సెస్ఫుల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో కొరియర్ పార్ట్నర్స్ వాళ్ళతోని షిప్ చేసి ఆ ట్రాకింగ్ ఐడి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేయాలనుకుంటే కనుక ఏమైనా డ్యామేజ్ కానీ రాంగ్ ఆర్డర్స్ కానీ వస్తే అప్పుడు మీరు రిటర్న్ చేయొచ్చు. అండ్ ఒక్క ఐడి మీద మీరు ఒక్క కేవైసీ మీద 3 బిజినెస్ ఐడీస్ అనేటివి తీసుకోవచ్చు. కేవైసీ అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అండ్ డైలీ 2 టైమ్ క్లోజింగ్ అయితే ఉంటుంది. 5% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్ అయితే డిడక్షన్ అయితే ఉంటుంది. సో ఇంకా మన ఛానల్లో ఎవరికైనా ప్రమోషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.